ఇప్పుడు ఈ అస్త్ర ప్రయోగం మానేయాలి అంటే నిజాలు తెలుసుకోవాలి. పచ్చి బూతులైనా పర్లేదు, మాట్లాడుకోవాలి. అందుకే మాట్లాడుకుందాం. నువ్వు రెడీ అయితే ఫస్ట్ అసలు నువ్వు ఈ మాస్టర్బేషన్ అంటే అస్త్ర ప్రయోగంలో ఏ స్టేజ్లో ఉన్నావో తెలుసుకోవాలి. నేను చెప్తాను విను. ఫస్ట్లో నువ్వు ఫోన్లో చూసి వాష్రూమ్లోకి వెళ్ళి ఒక 2-3 నిమిషాల్లో పని అవగొట్టుకునే ప్రాసెస్లో ఫస్ట్లో ఎలా ఉండేదంటే జస్ట్ వెళ్ళడం, ఫోన్లో సో అండ్ సో వెబ్సైట్ ఓపెన్ చేయడం, చూసుకోవడం, పని కానిచ్చేయడం, వచ్చేయడం, ఇలా ఉండేది. కానీ స్టిల్ ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో నేను చెప్పనా? నువ్వు చేసుకునేది 2 నిమిషాలు, 3 నిమిషాలు, మహా అయితే 5 నిమిషాలు. కానీ నీకు నచ్చిన వీడియో కోసం నువ్వు ఎంతసేపు వెతుకుతున్నావో తెలుసా? వాష్రూమ్లో మినిమం గంట సేపు వెతుకుతావు. ఒక 200 నుంచి 300 వీడియోస్ని నువ్వు స్క్రోల్ చేసేస్తావు, చూడవు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఫస్ట్ ఆర్డినరీగా వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో బయటకు వచ్చేసే నువ్వు ఇప్పుడు వాష్రూమ్లోకి వెళ్తే గంటల తరబడి ఉండిపోతున్నావు. పోనా గంటల తరబడి నువ్వేమన్నా పెద్ద యోధుల్లాగా ఏమన్నా చేస్తున్నావో లోపలంటే ఏం లేదు. ఫస్ట్ నిన్ను ఇంప్రెస్ చేసే వీడియోని వెతకడానికే నీ వేలు నొప్పుట్టే అంత ఇదిగా నువ్వు స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు కంటికి ఇది ఫీమేల్ మెయిల్ ఈ ప్రాసెస్ జరుగుతుంది, నాకు ఇప్పుడు ఒక హై కావాలనుకునే స్టేజ్ దగ్గర నుంచి కొన్ని 100 వీడియోలు స్క్రోల్ చేసేస్తున్నావు అంటే నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా దారుణంగా దిగజారిపోయినాయి అని అర్థం. ఇది అవునో కాదో కామెంట్ చేయి. ఏంటి బాజు ఇంత కరెక్ట్గా చెప్తున్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఎస్, ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ రొట్టని పక్కకు నెట్టేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి నువ్వు వీక్ అయిపోకూడదని నేను చెప్తున్నా. అంటే సంసారంలో వీక్ అయిపోతారని కొంతమంది, లేదంటే శారీరకంగా వీక్ అయిపోతారని కొంతమంది, లేదంటే మైండ్ పనిచేయదు, కొన్నాళ్ళకి జ్ఞాపక శక్తి పోతుందని కొంతమంది అంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ నువ్వు మగాడివి అని ఎవరి దగ్గర అనిపించుకోవాలనుకుంటావు? నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర, పెళ్ళం దగ్గర, అంతే కదా. సో వాళ్ళ దగ్గర నువ్వు అలా అనిపించుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ ఈ రోజు నుంచి నువ్వు ఆ అడిక్షన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఫస్ట్ రోజు జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఏదో అలా టక్కమని ఓపెన్ అవ్వగానే వీడియో చూసుకుని అవుట్ అయ్యి బయటకు వచ్చేసి నువ్వు ఇప్పుడు గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉన్నావు, చూస్తున్నావు, వీడియో నచ్చట్లా, మళ్ళీ వెనక్కి వస్తున్నావు, మళ్ళీ స్క్రోల్ చేస్తున్నావు, అలా గంటల తరబడి ఉండిపోతున్నావు. అంటే నీకు సాటిస్ఫాక్షన్ దొరకట్లా, అంటే నువ్వు చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నావు. రేపు నువ్వు ఇలా వాడి తోడి చేసుకుని కొట్టుకుని చివరికి స్టేజ్కి వచ్చావు అనుకో, అప్పుడు నీ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు తనతో కూడా హ్యాపీగా ఉండలేవు. ఎప్పుడైనా లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ రొమాంటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా బాగుండాలి. నాకు తెలియక అడుగుతాను, అన్నీ వదిలేసి మనం అసలు ఈ టాపిక్లో ఎందుకు వచ్చాం అని చాలామంది అడగొచ్చు. దాదాపుగా ఒక 100 నుంచి 120 మెయిల్స్ వచ్చినాయి నాకు. అన్న పోర్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటకు రావాలి అన్న, అస్త్ర ప్రయోగం విపరీతంగా అడిక్షన్ అయిపోయింది, అసలు దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని. దానికోసమనే ఈరోజు ఈ వీడియో. చాలామంది ఇది మాట్లాడుకోవడానికి సిగ్గుపడతారు. 10th క్లాస్లో ఒక పోర్షన్ ఆఫ్ టైంలో 8th క్లాసులు చెప్తారు. అంటే బొమ్మలు చూపించి శరీరంలో మార్పులు ఇలా వస్తాయి, ఆడవాళ్ళకి అయితే ఎలా ఉంటుంది, మగవాళ్ళకి అయితే ఎలా ఉంటుందని. ఆ క్లాసులు అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పుడు నాకు, ఎస్పెషల్గా అసలు చూసేద్దాం అని ఇంట్రెస్ట్ అనమాట. సో అక్కడ ఎంతైతే మొహమాట పడకుండా క్లాస్ అందరినీ టీచర్ గ్యాదర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో మగోళ్ళలో ప్రతి భాగాన్ని, ఆడవాళ్ళలో ప్రతి భాగాల్ని, అలాగే ఈరోజు మనం మాట్లాడుకోగలిగితే కనుక నీ అస్త్రప్రయోగ అడిక్షన్ కంపల్సరీ పోద్ది. ఎప్పుడైనా సరే కూర్గ్ అనేది లేదంటే ఒక ఊటీ అనే ప్లేసు అందరికీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళలేనంత దూరంలో ఉంది కాబట్టి, మనం అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి. నువ్వు అదే ఊటీలో బతుకుతున్నావు అనుకో, నీది అదే ఊరు అనుకో, నీకేం అనిపించదు. నీ పోరాటం అంతా బ్రతుకు గురించి, డబ్బులు సంపాదించుకోవడం గురించి, బాగుపడడం గురించి ఉంటుంది. కానీ హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్ళిన నాకు ప్రతి అందాన్ని, అణువుని చూడాలనే ఆశ ఉంటుంది. ప్రతి దాన్ని నేను ఆస్వాదించాలి, నేను చూడాలి, నేను తిరగాలనిపిస్తుంది కదా. నువ్వు కొన్నాళ్ళకి నీ అస్త్రప్రయోగం హ్యాబిట్, అదే మాస్టర్బేషన్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆపకపోతే నువ్వు ఊటీలో ఉన్నట్టే. నీకు ఆ ఊటీ జుజుబి నీకేం పట్టదు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, ఎంత గ్రీనరీ ఉన్నా. సో అలా పట్టినట్టే నీ లైఫ్లో కూడా నువ్వు ఇది కంటిన్యూ చేస్తే నీ పెళ్ళి అయిన తర్వాత, లేదంటే నీ లవ్ మొదలైన తర్వాత, లేదంటే ఒక అమ్మాయితో అటాచ్మెంట్కి వెళ్ళిన తర్వాత నువ్వు మినిమం
నీకు అక్కడ ఏ లొకేషనో కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, శాడిజం మొదలవుద్ది. అదేంటో తెలుసా? నీ మీద నీకు అనుమానం మొదలవుద్ది. ఏంటి నేను ఇంత దారుణంగా ఉన్నాను, నాకు ఏమనిపించట్లేదు ఏంటి అని చెప్పి నీ సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా నిన్నెక్కడ ఆ అమ్మాయి ఏవో మనం ఇప్పుడు ఏ ఆడింగ్ కూడా అనుకుంటుంది, వీడికి చేత కదా అనుకుంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయి సాటిస్ఫాక్షన్ కోసం నువ్వేదో పని చేసినట్టు చేస్తావు తప్ప ఒక విపరీతమైన హై ఉంటుంది చూసావా ఒక రొమాన్స్లో, ఆ హైని నువ్వు ఎప్పటికీ ఎంజాయ్ చేయలేవు. మనిషి పూరి జగన్నాథ్ చెప్పినప్పుడు తినడానికి, లేదంటే వేటాడడానికి, లేదంటే సెక్షువల్ లైఫ్ కోసం బతికేవాడు అంట పూర్వం. ఇయే మెయిన్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు కూడా మనిషికి అయ్యే. కాబట్టి సొసైటీ క్రియేట్ అయింది కాబట్టి మనకంటూ ఓ హోదా, మంచిగా బ్రతకాలి, సంపాదించుకోవాలి, ఒక స్టేజ్కి రావాలి, ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత అది కూడా ఒక భాగంగా ఎప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించు, నువ్వేమన్నా చేసుకో, నువ్వు అసలు రొమాన్స్ జోలికి వెళ్ళొద్దంటే కనుక అవసరమైతే ఆస్తి మొత్తాన్ని వదిలేసేవాడు ఉంటాడు తప్ప రొమాన్స్ని వదిలేసేవాడు ఉండడు. ఇది పచ్చి నిజం. గట్టిగా మాట్లాడుకుంటే నిజాలు ఇలాగే ఉంటాయి, మీకు నచ్చినా నచ్చకపోయినా. సో నువ్వు అలాంటి చాలా ప్రీషియస్ ఒక గిఫ్ట్ని నువ్వేం చేస్తున్నావు అంటే విచ్చలవిడిగా వాడేసి లెక్కాపత్రం లేకుండా ఫ్రీగా వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు 24 గంటల్లో దాదాపుగా 6 నుంచి 5 గంటలు నువ్వు వాష్రూమ్లోనే పడేడుస్తున్నావు. నీకు అంతఃకరమే వచ్చింది. ఇప్పుడు అది అంత అవసరమా అంటే అది అవసరం కాదు. ఎందుకంటే నీ చేత్తో నువ్వు సాటిస్ఫై అవ్వడం ఏంటి, అది కూడా రోజుకి 4-5 సార్లు. అసలు ఏమనిపించట్లేదా? కొన్నాళ్ళకి అమ్మాయి కంటే సెక్సీగా నీ చెయ్యి కనిపించడం మొదలవుద్ది. అప్పుడు నీ స్టేజ్ ఏంటో అర్థం చేసుకో. నేను భయపెట్టట్లా, అది నిజం. చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు వ్యూస్ కోసం. అంటే అస్త్రప్రయోగం చేసుకుంటే ఏమవుతుంది, ఎన్ని లాభాలు, అస్త్రప్రయోగం 4 సార్లు చేసుకుంటే ఏమవుతుంది, 2 సార్లు తొక్క తోటకుడి ఇదంతా పక్కన పెట్టేసి అసలు నీకు అవసరం లేని సబ్జెక్ట్ అది. నువ్వు విపరీతంగా సెటిల్ అయిపోయి చూడలేని అందాలని డైరెక్ట్గా చూడడానికి ట్రై చేయి. నేను చెప్పింది నీకు అర్థమైందా? అవినాష్ ప్రపంచ యాత్రికుడు అవినాష్ ఉంటాడు కదా, ప్రపంచ యాత్రికుడు అన్వేష్. మనోడు అంటాడు, మనం దేశ విదేశాల్లో రకరకాల పిచ్చుల మీద బ్యాటింగ్ ఆడుతున్నాం, మామూలుగా ఉండదు మనతోనని. సో అలాంటి స్టేజ్కి వెళ్ళడానికి ట్రై చేయి. దేశ విదేశాల్లో తిరుగు, హ్యాపీగా నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో చూడడానికి ట్రై చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఆ 4 గంటలో 5 గంటలో బాత్రూంలో పడి ఆడవకుండా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఎలా బాగుపడాలనేది ఆలోచించు. దానికి 3 దారులు ఉన్నాయి, చెప్తున్నాను విను. బేసిక్గా మనల్ని ట్రిగర్ చేసేది ఏంటంటే ప్రస్తుత రోజుల్లో ఫోన్ అని నేను అన్నాను. అసలు ఫోన్ ఎప్పుడూ అయిపోయింది, అది అలవాటు అయిపోయింది, దాన్ని మనం వదలలేము అనేది అది డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్. అది పక్కన పెట్టేస్తే వెబ్ సిరీస్లు ఎక్కువ కొంచెం ఎక్స్పోజ్డ్ కంటెంట్ ఉండడం వలన ఎప్పుడైతే వెబ్ సిరీస్ అలా ఓపెన్ చేసామో టక్కుమని ఎవరైనా కొంచెం డ్రెస్ సెన్స్ కొంచెం అలా ఇలా కొంచెం పాష్గా ఉంది అంటే వెంటనే మనం ఫోన్ పట్టుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోవడం. లేదు ఏదో ఇన్స్టాలో ఏదైనా మంచి అకౌంట్, ఒక మంచి సాలిడ్గా ఉన్న అమ్మాయి ఎవరైనా కొంచెం టెంప్టింగ్గా కనిపించిందంటే వాష్రూమ్కి వెళ్ళిపోవడం. లేదు ఏదైనా ఒక చిన్న అడల్ట్ కంటెంటో లేదంటే ఏదైనా అడల్ట్ కాన్వర్జేషన్ ఏమన్నా విన్నాము అంటే వాష్రూమ్కి వెళ్ళిపోవడం. ఏంటి అంత వీకా? నువ్వు మగుడు కదా, నీ మీద నీకు కంట్రోల్ లేదా? మా ఆడు బాగుపడిపోతున్నాడు, ఈడు బాగుపడిపోతున్నాడు, అసలు నా పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఫస్ట్ నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఇంకా నువ్వు బయట వాటిని ఎలా కంట్రోల్ చేస్తావు? నువ్వేమన్నా చెప్పు గురు, అసలు అవి చూడగానే అసలు మెంటలెక్కిపోతుంది, అసలు మేము ఆగలేకపోతున్నాం, ఈ సొల్లు కబుర్లన్నీ ఆపే అసలు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో చెప్పంటావా? చెప్తా విను. ఎప్పుడు ఖాళీగా ఉండకు బాసు, దయచేసి చెప్తున్నా. నువ్వు రూమ్లో తినేసి పడుకున్నావు అనుకో, మహా అయితే సినిమా ఎంతసేపు చూస్తావు? ఒక గంట చూస్తావు. ఫ్రెండ్తోని లేదంటే గర్ల్ ఫ్రెండ్తో వాళ్ళతో వీళ్ళతో ఎంతసేపు మాట్లాడుతావు? ఒక గంట మాట్లాడుతావు. మరి మిగతా పరిస్థితి ఏంటి అంటే మిగతా పరిస్థితి అంతా మనకి ఏమి ఉండదు. ఇదే ఏదైనా టెంప్టింగ్ ఫోటో కనిపించినా లేదంటే ఇంకోటి కనిపించినా ఫ్రీ కదా. అదే నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి ఈ పని చేస్తున్న ప్రతిసారి ఒక 5-6 వేలు కట్ అయిపోతుంది అనుకో నీ అకౌంట్లో, సచ్చినట్టు మూలన కూర్చుంటావు. డబ్బు గొప్ప అనమాట. అక్కడ డబ్బు ఉంటేనే నువ్వు కంట్రోల్ అవుతావు. ఏం కట్ అవ్వట్లేదు, ఫ్రీ వెళ్ళడం, హ్యాపీగా ఒక 5 మినిట్స్ ఎంజాయ్మెంట్, బయటకు వచ్చాడు. సిగ్గు అనిపించాలి ఫస్ట్ మనకి. ఆ 4 గోడల మధ్యలో ఈసారి నీ చెయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు నీ మొహం నువ్వు అద్దంలో చూసుకో. అద్దంలో చూసుకుని అప్పుడు చేసుకోవడానికి ట్రై చేయి. ఎంత సిగ్గుపడతావు అంటే అంత సిగ్గుపడతావు. అందుకని నేను చెప్పేదంటే ఈ 3 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ నువ్వు ఖాళీగా వండుకో. ఎప్పుడైనా ట్రిగర్ అయ్యావా, మాస్టర్బేట్ చేసుకోవాలనే థాట్ నీ మైండ్లోకి వచ్చిందా, వెంటనే రూమ్లో నుంచి లెగిసి బయటికి వెళ్ళిపో. అన్నీ పక్కన పడదొద్దు, ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వద్దు. అది ఫస్ట్ థింగ్. ఇంకోటి, కొన్ని రోజులు అడల్ట్ కంటెంట్ జోలికి వెళ్ళకు. అంటే నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ మోస్ట్లీ
అట్ల జోలికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే 10 మంది ఉన్న చోట పబ్లిక్లో కూర్చొని చూడు. అంటే ఏ షాపింగ్ మాల్లోనో లేదంటే ఎక్కడైనా బయట ఏ బస్ స్టాండ్లోనో కూర్చొని చూడు. ఎందుకంటే అప్పుడు నువ్వు అంత హడావుడిగా వాష్రూమ్లోకి వెళ్ళిపోవాలి, చేసేసుకోవాలి, ఇలాంటి థాట్స్ నీ మైండ్లోకి రావు. సో మూడోది అన్నిటికంటే ఇలాగే ఉంటే రేపొద్దున్న నీకు నచ్చిన అమ్మాయి, నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయితో ఈడు దేనికి పని చేయడు అని అనిపించుకుంటావు. ఇదైతే ఫర్ షూర్. నీకు పైకి వాళ్ళు అనకపోవచ్చు నిన్ను, ఎందుకంటే నీ మీద ఉండే ఇష్టంతోనో లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ వాళ్ళ మనసులోగా మాత్రం నువ్వు ఒక చేతగానే వాళ్ళ మిగిలిపోతావు. ఎందుకంటే ఏ కాపురం అన్నా బాగుండాలన్నా లేదంటే ఏ రిలేషన్ అన్నా బాగుండాలన్నా చెప్తున్నాం కదా, దాంట్లో ఫస్ట్ రొమాంటిక్ లైఫ్ చాలా ఫ్రెష్గా ఉండాలి. నువ్వు కొట్టిన కొట్టుడు కొడతానే ఉన్నావు, జరిగిందంతా రోజు గంటల తరబడి జరిగిపోతుంది. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాను కదా, నీ చెయ్యే నీకు సెక్సీగా అనిపిస్తుంది, ఏ సాటిస్ఫాక్షన్ ఉండదు నీకు స్పెషల్గా. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కుమిలిపోతావు, నలిగిపోతావు, మూల కూర్చొని ఏడుస్తావు చెప్తున్నా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉండకు. నీకు ఏదైనా అడల్ట్ కంటెంట్ అంటే వెబ్ సిరీస్లో కొన్ని రా కంటెంట్ ఉన్న సిరీస్లు చూడాలనుకున్నప్పుడు ఒంటరిగా రూమ్లో కూర్చొని అస్సలు చూడకు. ఇంకోటి ఏంటంటే ఇది వదలకపోతే నీ లైఫ్ పార్ట్నర్ చేతిలో రేపొద్దున నువ్వు దద్దమ్మా అనిపించుకుంటావు. ఈ 3 గుర్తుపెట్టుకో. ఈ 3 గుర్తుపెట్టుకుని టక్కుమని రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపో. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ చూసి నీకు మాస్టర్బేట్ చేసుకోవాలని ట్రిగర్ అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళిపోతేనే నువ్వు బాగుంటావు. ఎందుకంటే నువ్వు ఇదే పని మీద ఉండడం వలన ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. నువ్వు దేని మీద ఫోకస్ చేయలేవు. టక్కుమని బోర్ కొట్టి ఏదైనా పని చేద్దాం అనుకునేటప్పటికి నీకు ఫస్ట్ ఈ పని గుర్తు వస్తుంది, టక్కుమని వాష్రూమ్లోకి వెళ్ళిపోతావు. అవసరమా నీకు? బాగుపడవా నువ్వు? నీకు మంచిగా బతకాలని ఉంది కదా, కారు కొనాలని ఉంది కదా, లేదంటే లేదు ట్రిప్కి వెళ్ళాలని ఉంది కదా, లేదంటే నేను ఇది అని చూపించుకోవాలని ఉంది కదా. సో అది ఉండాలంటే నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే నువ్వు ఈ పని మానేయాలి. ఇంకోటి ఏంటో తెలుసా, ఎప్పుడు చూసినా ఒంటరిగా తిరగడానికి ప్రయత్నించావు అనుకో, ఇలాంటి సిచ్యువేషన్స్లో నీకు ఎవడో ఉన్నాడు కాబట్టి పక్కన అటు ఇటు నువ్వు టక్కుమని మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తావు. అందుకని వీలైనంత వరకు బయటే తిరుగు. అంటే ఫ్రెండ్స్తో తిరుగు, ఓ బ్యాచ్తో తిరుగు అని అయితే నేను చెప్పను, కానీ బయటే తిరుగు. ఖాళీగా రూమ్లో కూర్చునే బదులు బయట తిరిగితే పోయిందేం లేదు. అర్థమవుతుందా? ఇక నైట్ విషయానికి వద్దాం. నైట్ పడుకునే ముందు నీకు నిద్ర పట్టకపోతే, లేదంటే నీకు టైంపాస్ అవ్వకపోతే, లేదంటే ఇంకేం లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటే రిలాక్స్ అవ్వచ్చు, రిలాక్స్ అయితే పడుకోవచ్చు అనుకున్న టైంలో కూడా నువ్వు వాష్రూమ్లోకి వెళ్తే రేపొద్దున్న నిద్ర మాత్రం వేసుకోకపోతే నిద్ర ఎలా పట్టదో, రేపొద్దున్న ఇచ్చి వేసుకోకపోతే అలా నిద్ర పట్టదు. నీకు పెళ్ళం ఉన్నా కూడా అంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతావు. సో నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావో నేను చెప్తున్నాను. ఒక అరగంట గంట ఓన్లీ ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవడం. దేనికోసం? మాస్టర్బేట్ చేసుకోవడం కోసం, అస్త్రప్రయోగం చేసుకోవడం కోసం ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవడం మీద ఒక గంట టైం పెడుతున్నావు నువ్వు అంటే, అరగంట పైన టైం పెడుతున్నావు అంటే నువ్వు చాలా వరస్ట్ స్టేజ్లో ఉన్నట్టు. దీనివల్ల ఏం కొంపలు ములిగిపోవు. ఇది సిగ్గుపడాల్సిన అంశం అసలే కాదు, ఇది పూర్వం నుంచి వస్తుంది. దీనికన్నా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఆ లిమిటేషన్స్ పెట్టుకుని అక్కడితో ఆగిపోతావు అంటే నేను నమ్మను. అందుకని దయచేసి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఎప్పుడో సమ్ టైమ్స్ అంటే ఓకే, కానీ నువ్వు రెగ్యులర్గా అదే పని మీద ఉంటే మాత్రం ఫస్ట్ నువ్వు మానసికంగా వీక్ అవుతావు. అదైతే ఎవడు అవునన్నా కాదన్నా నిజం. అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ పోవడం, దేని మీద ఫోకస్ చేయలేకపోవడం, ఒక పని చేద్దాము అని మొదలుపెట్టినప్పుడు మొత్తం అంతా దీని మీదకే డివియేట్ అయిపోవడం. ఇంకోటి ఏంటంటే ఏ చిన్న టెంప్టింగ్ సిచ్యువేషన్ చూసినా సరే నీకు ప్రాణం కుదురు ఉండదు. ఇంకా అది జరగాల్సిందే, జరగకపోతే ఇంక నీకు పని అవ్వదు, అసలు సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే లైఫ్ లాంగ్ నువ్వు హానెస్ట్ ఒక రియలిస్టిక్ రొమాంటిక్ టచ్ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతావు. చెప్తున్నాను కదా, అసలు మనిషి పుట్టింది తినడం కోసం, ఒక మంచి గూడు, రొమాంటిక్ లైఫ్, ఈ 3 ఉండేవి. ఆ 3 ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. కాకపోతే మిగతా అన్నీ మనం క్రియేట్ చేసుకున్నాయి. మరి సాలిడ్గా ఈ 3 మనకు కావాలనుకున్నప్పుడు దాంట్లో నువ్వు 2 ఆల్రెడీ ఉన్నా కూడా 3వది నువ్వు పోగొట్టుకుంటున్నావు. అది సృష్టికి చాలా ఇంపార్టెంట్ అయింది. దాంట్లో సాటిస్ఫాక్షన్ పొందలేనోడు, దాన్ని ఎంజాయ్ చేయలేనోడు ఈ ప్రపంచంలో శుద్ధ వేస్ట్. మరి అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ని నువ్వు బాత్రూంలోనే గడిపేసి నీకు నువ్వే, లిటరల్గా నీతో నువ్వు, అది ఎంత వరస్ట్ థింగ్ చెప్పు. నిన్ను ఎవడైనా రా అమ్మా ఆడిని కూడా హైడా అన్నంటే రోషం పొడుచుకొచ్చేది కదా నీకు. మరి ఇప్పుడు నువ్వు గంటల తరబడి నీతో నువ్వు, నీ చేతితో నువ్వు ఏంటిది? నాకు అర్థం కాగడుగుతున్నా.
చాలామంది వ్యూయర్షిప్ కోసం చెప్తున్నారేమో, కానీ నేను నిజంగా నేను చదివిన హానెస్ట్ స్టడీస్ని బట్టి చెప్తున్నా. నువ్వు చాలా కోల్పోతావు మానకపోతే. ఎలా మానేయాలి అనేది ఎవడో చెప్పడు. ఇక్కడ ఎలా మానేయాలి అనడానికి సూత్రాలు కూడా లేవు. ఆ 3 విషయాలు చెప్పాను చూసావు, ఆ 3 చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే పర్టికులర్గా అదే టైంలో ఖాళీగా ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా సిరీస్ కంటెంట్లు చూస్తున్నప్పుడు, ఇలాంటప్పుడే డైవర్ట్ అయిపోతున్నారు టక్కుమని. అలా డైవర్ట్ అవ్వకూడదంటే ఈ పక్కన పడదప్పుడు వెంటనే ఒక 10 నిమిషాలు నువ్వు వేరే మూడ్లోకి వెళ్ళిపోవాలని చెప్పా. కానీ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆ క్షణం నిన్ను నువ్వు పట్టుకోగలగాలి, నిన్ను నువ్వు అక్కడ నిలబెట్టగలగాలి, నిన్ను నువ్వు ఫోకస్ చేసుకోగలగాలి. ఇది చెయ్యకపోతే ఈ వీడియో కాదు కదా, 100 వీడియోలు ఇలాంటి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోలు చూసినా, ఎన్ని ఫ్యాక్ట్స్ ఎంతమంది చెప్పినా, డైరెక్ట్ యూఎస్లో పిహెచ్డీ చేసి వచ్చినప్పుడు కూర్చుని అరే బాబు ఇది పరిస్థితి అని చెప్పి నీ పక్కన కూర్చున్నా సరే సార్ టాయిలెట్కి వెళ్ళి వస్తానే అని చెప్పి నువ్వు మళ్ళీ అదే పనికి వెళ్తావు. సో నీకు దమ్ముండి నేను మగాడినే, అవును నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేను అనే పౌరుషం ఏదైనా ఉంటే ఇలాంటి దాంట్లో చూపించు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అట్లీస్ట్ ఒక వారం రోజులు దాని జోలికి వెళ్ళకుండా ఉండు. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక స్వామి మాల లాంటిదో, ఆంజనేయ స్వామి మాల లాంటిదో కొన్ని మాలలు ఉంటాయి. అదేంటంటే మనం భక్తి కంటే భయంతో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. అమ్మో ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే పాపం అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా నేనైతే నమ్ముతాను. సో అలాంటి 41 డేస్ మాలలు ఉంటాయి, 21 రోజు మాల ఉంటుంది, 11 రోజు దుర్గమ్మ మాల ఉంటుంది. ఇలాంటి అన్న వేసుకుని నువ్వు వాటిని అవాయిడ్ చెయ్యి. ఒక 12 రోజులు లేదంటే 21 రోజు 41 రోజు మాలలు ఉంటాయి దేవుడికి సంబంధించినవి. అవి వేసుకుంటే ఖచ్చితంగా నువ్వు 100కి 200% దాన్ని అవాయిడ్ చేయగలుగుతావు. అలాంటి తప్ప నేను రేపు పొద్దున్న నుంచి నేను అసలు దాని జోలికి వెళ్ళను అని నువ్వు ఎంత భీష్మించి కూర్చున్నా అవ్వని పని. అలా గనక నువ్వు చేయగలిగితే ఈ ప్రపంచంలో నిన్ను కొట్టే మొగడే ఉండడు. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి నిన్ను నువ్వు హోల్డ్ చేసి పట్టుకోవడం, అంటే ఆ సిచ్యువేషన్ని నువ్వు బలవంతంగా నిన్ను నువ్వు ఆ సిచ్యువేషన్ అవతలకి నెట్టేసుకోవడం. ఇది వద్దు నాకు అని నువ్వు జంప్ చేయటం నీకు నువ్వుగా. అలా కాని పక్షంలో నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి సంబంధించి ఏదన్నా ఒక దీక్ష తీసుకోవడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే హనుమంతుడి నుంచి మొదలుపెట్టి చాలామంది ఋషులు, గొప్ప వాళ్ళు, ఆది పురుషులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైము, అంటే హనుమంతుడైతే పూర్తిగా బ్రహ్మచారి, మిగతా వాళ్ళందరూ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైము ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడకుండా, కామ కోరికలు మైండ్లోకి రాకుండా, ఎవ్వరూ లేని హిమాలయాలు లేదంటే కొండలు పర్వతాలు లాంటి ప్రదేశాల్లో ధ్యానం చేసుకునేవారు. దానికి రీజన్ ఏంటంటే నువ్వు బ్రహ్మచారిగా ఎన్ని ఎక్కువ రోజులు ఉండగలిగితే, అంటే నీలో ఉండే కామక్రోధాలను ఎన్ని రోజులైతే నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలుగుతావో, ఆ కంట్రోల్లో పెట్టుకోవడం నీకు వచ్చేసిన తర్వాత నిన్ను ఎవడో కూడా ఇంచు కూడా కదపలేడు, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత నుంచి నీ లైఫ్ స్టైల్ నీకు తెలియకుండానే మారిపోతుంది. నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు తీసుకునే డెసిషన్స్, నువ్వు నడిచే నడక, నీ వేగం, నీ చురుకుదనం, నీ స్టామినా, ఓవరాల్ నీ బాడీకి, నీ మైండ్కి, నీ మనసుకు సంబంధించి ప్రతిదీ క్లిస్టల్ క్లియర్గా నీ కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే ఒక బ్రహ్మచారి పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది చూసావా, అప్పుడే ఉంటాయి. అందుకే టీనేజర్స్ అంత యాక్టివ్గా, అంత ఫోర్స్గా, అంత టక్కుమని ఎలాగా చిటికేస్తే స్పార్క్లు ఎందుకు ఉంటారు అంటే ఎస్, వాళ్ళు ఒక 13 నుంచి 20-22 సంవత్సరాల వరకు మరి పూర్తి బ్రహ్మచర్యం కాకపోయినా, ఈ రోజుల్లో కుర్రోళ్ళ గురించి చెప్పట్లా నేను, ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్తే. సో వాళ్ళందరూ అన్నీ కాంపాక్ట్గా లోపల లోడ్ అయి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళంతా కూడా ఏదో ఒకటి చేయాలి, ఏది కొత్తగా ఉంటే దాని వైపుకి టక ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారంటే ఎస్, వాళ్ళు ఒక మంచి పీరియడ్లో ఉన్నారు. తర్వాత నుంచి ఎందుకు స్పీడ్ తగ్గుతుంది, ఎందుకు భయం మొదలవుతుంది, ఎందుకు 1కి 10 సార్లు ఆలోచిస్తారంటే వాళ్ళ కామక్రోధాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. వాటిని తీర్చేసుకుంటూ ఉంటారు, మింగిల్ అవుతూ ఉంటారు, అన్నీ చూసేసి ఉంటారు. కాబట్టి ఇంకేం చూడాలే, ఇంకేముందలే అనే వైరాగ్యం కావచ్చు, లేదంటే అనే స్లోనెస్ కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, నువ్వు ఇక్కడుండి ఊటీకి వెళ్తే నీకు ఊటీ ఆ ఉన్న 2-3 రోజుల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదే నువ్వు ఊటీలోనే పుట్టి పెరిగావనుకో, అందరూ ఊటీ చూడడానికి వచ్చిన వాళ్ళు తెగ ఫోటోలు తీసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తెంగరోల్లో చూస్తే ఏంట్రా వీళ్ళు రోజు ఉండే కదా మనకు అనుకుంటావు. సో నువ్వు మాస్టర్బేషన్లో వరస్ట్ స్టేజ్లో ఉంటే కనుక నువ్వు ఊటీలో ఉన్నట్టు. అంటే నువ్వు రేపు పొద్దున్న రియల్ రొమాన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా నీకేం కొత్తగా అనిపించాయి, ఏంటి అన్నీ చూస్తాం కదా మనం, ఏంటి ఇంత తాపత్రయపడిపోతున్నారు అనిపిస్తుంది. కానీ ఎవడైతే కంట్రోల్డ్గా కొంచెం కాంపాక్ట్గా ఉంటాడో
ఆడికి రొమాన్స్లోకి వెళ్ళినప్పుడు ఆడు చూసిన హైస్ ఉంటాయి, స్వర్గం అంటారు కదా, అలాంటివి చూస్తాడు వాడు. సో నీకు స్వర్గం చూడాలని ఉందా, లేదంటే నీకు నచ్చిన పిల్లతో, లేదంటే నీ లైఫ్ పార్ట్నర్తో వచ్చి ఈడేంట్రా ఓ ఇలా తయారయ్యాడు అనిపించుకోవాలని ఉందా అనేది నీ చేతిలో ఉంది. నేను ఎక్కడ ఎలా మానేయాలి అనే కొన్ని పాయింట్లు చెప్పాను తప్ప, చివరికి నేను చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నీ మీద నీకు పట్టు లేకపోతే, నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి నిన్ను నువ్వు పక్కకి లాగేసుకోపోతే కనుక నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చేసినా సరే కుదరదు. దానికి నేను కనిపెట్టిన 2 మార్గాలు చెప్పాను కదా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు టక్కుమని బయటికి వెళ్ళిపోవడం, జనాల్లో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ర్యాష్గా ఉన్న వెబ్ సిరీస్లు చూడడం. ఇంకోటి ఏంటంటే, మనం మన లైఫ్ పార్ట్నర్తోనో మన పిల్లతోనో ఈడి దేనికి పని చేయడరా అనిపించుకోకుండా ఉండాలి అని 3 పాయింట్లు గుర్తుపెట్టుకో. ఇలా కాదు నన్ను ఏవీ ఆపలేకపోతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు నమ్మే దైవం కానీ, నువ్వు నమ్మే పవర్ కానీ ఒకటి ఉంటుంది. ఆ పవర్కి సంబంధించిన దీక్ష ఏదో ఒకటి తీసుకో, ఖచ్చితంగా నువ్వు కంట్రోల్లోకి వస్తావు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వేదో అప్పుడే కట్టలు తెంచుకున్న గుర్రంలో వెళ్ళిపోయి మళ్ళీ దూరేయకూడదు. దాన్ని అలాగే కంట్రోల్ చేస్తాను, కంటిన్యూ చేస్తానంటేనే అలాంటివి చెయ్యి. ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే, ఇది ఉపయోగం, ఇది అవసరమా అంటే ఎస్ అవసరమే. దీనివల్ల కాపరాలు కూలిపోతున్నాయి, దీనివల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, దీనివల్ల మన బ్యూటీని మనం చూసుకోలేకపోతున్నాం. అన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళి మెడలు ఆగేస్తున్నా సరే ఇంకా మంచిది వస్తుంది, ఇంకా మంచి వీడియో వస్తుంది, ఇంకా మంచి వీడియో వస్తుంది అని గంటన్నర ఉంటున్నావు కదా నువ్వు. నీకు దమ్ము ఉంటే రేపు పొద్దున్న నుంచి లేచి ఒక్క అరగంట, ఒక్క నెల రోజులు, ఒక్క రోజు కూడా మానకుండా వాకింగ్ చేయి చాలు. జిమ్కి వద్దు, వాకింగ్ చేయి. ఎందుకంటే నువ్వు నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్లో అర్జెంట్ పని ఉందంటే ఆఫీస్లో నువ్వు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 10 సార్లు ఎక్కి ఇంకా మీ ఆఫీస్ మెట్లు లిఫ్ట్ వాడకుండా, అది కూడా వాకింగే. గుర్తుపెట్టుకుని ఒక్క అరగంట 30 రోజులు చేయి. నీకు దమ్ము ఉంటే నేను చెప్తున్నాను కదా. ఊరికే ఆడి మీద ఈడి మీద ఎగిరేయడం, ఇంట్లో వాళ్ళ మీద కేకలేసేయడం, తొళ్ళ కొట్టేయడం, నువ్వు నన్ను అంటవేంటి అని సవాల్ చేస్తూ ఉంటావు, పౌరుషాలు చూపిస్తూ ఉంటావు కదా. నువ్వు నిజంగా మొగోడు అయితే ఇలాంటి ఒక ఛాలెంజ్ తీసుకుని ఇలాంటి మాస్టర్బేషన్ హస్త ప్రయోగాలు తోటకూర పక్కన పెట్టేసి ఒక 30 రోజులు నువ్వు వాకింగ్ రన్నింగ్ చేసి చూపించు. కామెంట్ చేయి, ఉందా దమ్ము? అవును, నువ్వు తిట్టుకున్నా అసలు నువ్వేం నాకు చెప్పేది అని నువ్వు అనుకున్నా పర్లా. నువ్వు అలాంటి ఛాలెంజ్ తీసుకుంటానంటేనే మనతో ట్రావెల్ అవ్వు, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే మనందరం కొంచెం ఏదో డిఫరెంట్గా ఆలోచిద్దామని ఇది స్టార్ట్ చేసాం. సో ఈ పృథ్వీ పాడ్స్ అనేది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కాదు, మీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దీంట్లో ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఈ తోటకూర అన్నీ పక్క పెట్టేస్తే ఒక ప్యూర్ మెన్, హీఈస్ మై మెన్ అంటారు చూసావా, అలాగా నువ్వు ఒక ప్యూర్ మెన్లా బయటకు వస్తావు. అలా రావాలనుకుంటే నేను చెప్పినవి చేయడానికి ట్రై చేసినా సరే దాన్ని చేయగలను అనేది మాత్రం నీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవడికి ఆడే బాస్.